హాయ్, సుమంత్ ప్రభాస్ ఇస్ విత్ అస్. గోదావరి గట్టు పైన May 8th రిలీజ్ అవుతుంది. హాయ్. హలో సార్. ఫస్ట్ ఫిల్మ్ చాలా సౌండ్ చేసింది. సో ఆ మూవీ రిలీజ్ తర్వాత 3 years, ఈ 3 సంవత్సరాలు ఏం చేశారు మీరు? కథలే వింటున్నా సార్, వింటూనే ఉన్నా. ఒకటి అర్థమైంది, అంటే ఎందుకు 3 years పట్టిందంటే కావాలని చేసింది అదే కాదు సార్. డెఫినెట్లీ వెంటనే సినిమా చేయాలని ఉంటుంది కదా అందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ. నేనేమనుకున్నా అంటే ఫిలిం మేకర్స్ వస్తున్నారు, నరేట్ చేస్తున్నారు, పక్కనున్న వెల్ విషర్స్ అందరూ మంచి కథ చేయాలి, మంచిగా తీస్తే ఏదైనా మంచి కథనే కదా, ఇప్పుడు ఏది మంచి కథ కాదని ఎట్లా చేసేది అని అనిపిస్తుంది సార్. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా సార్, ఈ మంచి కథలు వినడం ఆపేయాలి, మంచి కథలు వినను. నేనేం చేస్తా అంటే ఒక మంచి షెఫ్ని వెతుకుతా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న సూపర్ కుక్ చేస్తాడు డెలిషియస్గా. మంచి కుక్ కాదనుకోండి సార్, మంచి షెఫ్ కాదనుకోండి, ఎంత క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉన్నా అది డెలిషియస్ అవ్వదు, సూపర్ ఉండదు అని క్లారిటీ వచ్చింది సార్. సో మనుషుల్ని వెతుకుదాం, మనుషుల్ని ప్రేమిద్దాం, ఫస్ట్ మేకర్ని వెతుకుదాం, షెఫ్ని. ఆయన వచ్చి సింపుల్ కథ చెప్పినా దాన్ని బాగా కుక్ చేయగలుగుతాడని అర్థమైంది. సో ఇక ఈ 3 years ప్రాసెస్లో మనుషుల్ని కలవడం, ఎవరు మంచి కుక్, మంచి షెఫ్ అని తెలుసుకుందాం అన్న ప్రయత్నంలో ఈ సినిమా చేసిన సార్. ఈయన ఎవరైతే సుభాష్ చంద్ర అన్న డైరెక్టర్ ఉన్నారో, ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఆయన ప్రెజెంటేషన్ కానీ అది మేము చూసి ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం, నేను నా ఫ్రెండ్స్ అందరం షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ మనకన్నా బెటర్ కుకే కదా మేము అప్పుడు ఉన్నప్పుడు. సో ఆయన్నే వచ్చి నాకు నరేట్ చేస్తుండ్రు అని అంటే నాకు పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది సార్. అప్పుడే డన్, ఏం కథ చెప్తాడో చూద్దాం. ప్యూర్ పల్లెటూరు గోదావరి సెటప్లో ఈ కథ చెప్పిండు, క్యూట్ ఎమోషన్స్, కూల్ సినిమా, చాలా బాగా చేయొచ్చు అని అనిపించింది సార్. కాన్ఫిడెన్స్ వచ్చేసింది నరేట్ చేసే విధానంలో. కానీ ఆల్రెడీ ఈ మేకర్, ఈ షెఫ్ ప్రాపర్గా క్యాప్చర్ చేయగలుగుతాడు. క్వాలిటీ ఫ్రేమ్స్, క్వాలిటీ మ్యూజిక్, క్వాలిటీ పర్ఫార్మెన్సెస్, క్వాలిటీ ఎమోషన్స్, ఇవన్నీ క్యాప్చర్ చేయగలుగుతాడని నమ్మకం ఉంది. డన్, చేసేసిన, ఆలోచించలేదు సార్. యాక్చువల్లీ ఆలోచించిన ఇవన్నీ ఆలోచిస్తున్నా సార్. ఈ మూవీ క్యారెక్టర్ కి చాలా ఎస్పెషల్లీ డైలాగ్ మాడ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గోదావరి యాక్సెంట్ అనేది చాలా మందికి ఇక్కడ తెలంగాణలో చాలా మందికి అర్థం కూడా కాదు. అంటే ప్రాపర్ ప్యూర్గా కొంచెం ఫాస్ట్గా మాట్లాడితే అర్థం కూడా కాదు. అటువంటిది అంటే మీకు అసలు మొదటి నుంచి తెలంగాణ యాక్సెంట్, వాడుక భాష కూడా ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్లో ప్రూవ్ చేసుకున్నారు యాజ్ అన్ యాక్టర్ విత్ న్యాచురల్ యాక్సెంట్. మీది ఏదైతే ఉంటుందో న్యాచురల్ తెలంగాణ అది చేశారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా న్యాచురల్గా అనిపించింది. థ్యాంక్ యూ సార్, మీన్స్ ఎ లాట్. సో దానికి ఏమేం చేశారు అలా రావటానికి? ఫస్ట్ కథ నచ్చింది సార్. ఈ పలానా డైరెక్టర్ బాగా చేయగలుగుతాడు అనిపించి కాన్ఫిడెన్స్ వచ్చేసినాక క్యారెక్టర్ చూస్తే ఇది గోదావరి స్లాంగ్లో మాట్లాడితేనే బాగుంటుంది, ఇది చేస్తే గోదావరి అబ్బాయిలతో చేయి అని చెప్పిన నేనే. ఇది నాకు చెప్పినావు కాబట్టి నేనే గోదావరి అబ్బాయిలాగా అవ్వడానికి ఏమేం చేయాలో నాకు చెప్పు, నాకు తెలిసినవి కాక. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగినంత రేలంగి ఆ వైబ్ అదంతా వాళ్ళకు ముందు నుంచే ఉంది సార్. డైరెక్టర్కి కానీ, ఈ సినిమాలో ఉన్న కొందరు యాక్టర్స్కి కానీ, డైరెక్టర్కి నేను అప్పుడు చెప్పినట్లా ఇవి విజయ్ నేను నీకు ఇట్లా హెల్ప్ చేస్తా, అట్లా చేస్తా అని వాళ్ళ టీం మెంబర్స్, ఒక ప్యూర్ స్లాంగ్ ట్రైనర్ని ఒక ఆయన పెట్టుకొని నేను అనుకున్నా ఎగ్జాక్ట్గా పుట్టి పెరిగినట్టు రాకపోయినా ఎఫర్ట్ అయితే 100% పెట్టాలి. ఏం చేయాలి అని అంటే, గోదావరి భాషలో తెలంగాణ మనిషి మన భాషలో మన స్లాంగ్లో మాట్లాడుతుండు, మనలాగా సౌండ్ అవ్వడానికి ట్రై చేస్తుండని వాళ్ళకి స్వీట్ అనిపించాలి సార్. ఫస్ట్ అక్కడ వరకు అచీవ్ చేస్తున్నామా లేదా చూడన్నా, అది వస్తుంది ఏంటంటే దాన్ని ఇంకా ప్రయత్నం చేస్తా, అచీవ్ చేయడానికి ట్రై చేస్తా అని చెప్పిన. నాకు తెలిసి నేను షూట్కి ఫస్ట్ టైం పోయినా గోదావరి ఏరియాలకి 20 రోజుల ముందే పోయినా సార్, నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని. అక్కడ మా ప్రొడ్యూసర్కి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు భీమవరంలో, వాళ్ళందరితో కలవడం, వాళ్ళ ఫుడ్ తినడం, వాళ్ళ లొకేషన్స్ చూపెట్టడం, వాళ్ళ కల్చర్ అన్నీ చాలా బ్యూటిఫుల్ అనిపించినాయి సార్. ఇంకా తెలియకుండానే 20 రోజులు కాబట్టి మెల్లి ఎక్కుతుంది. దానికి ముందే నేను ఇక్కడ 3-4 months రిహార్సల్ చేసిన, ఇవి సినిమా డైలాగ్స్ కానీ అవి కానీ. తెలంగాణ సౌండ్ అవ్వకుండా ఉంటే ఫస్ట్ అచీవ్మెంట్,
ఈ సినిమా క్యారెక్టర్ అచీవ్ చేయడంలో. ఇంకా దాని మీద మనం ఏం చేసినా మనకు ప్లస్ పాయింట్ అన్న అని చెప్పినాం. సో దాని గురించే కాన్స్టెంట్ ఎఫర్ట్ సార్, అంతే. వర్క్ షాప్స్ చేశారంట కదా, డైలాగ్ రీడింగ్ అంతా చేశారంట. సినిమా మొత్తం ఒక 3-4 టైమ్స్ చేసాం సార్. నా డైలాగ్లే కాదు, అందరి డైలాగులు ఒకసారి ఊరికి అనేస్తే ఇప్పుడు ఎట్లా చెప్పాలి సార్, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడితే ఏం చేస్తా, ఇప్పుడు సినిమాలో ఉన్న డైలాగే నేనైతే ఇట్లా చెప్తా, ఇప్పుడు నీ కోసం ఏం చేయాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలన్నా, ఇట్లా చేస్తే నువ్వు ఇంప్రెస్ అవుతావా, ఎట్లా సారీ చెప్పాలి నీకు, ఇట్లా కాదు సార్ నేను రెగ్యులర్గా మాట్లాడేది. దాంట్లో ఏముంది, వాళ్ళలాగా సౌండ్ అవ్వాలంటే ఇందాక అన్నట్టు చాలా స్పీడ్గా ర్యాప్ చేసినట్టు ప్లస్ ఆ మెలోడీ లాగా రావాలి, దీర్ఘాలు రావాలి. పోనీ చెప్పండి ఏం చేయమంటారా, జుబ్బలు కాల్చి బిర్యానీ మీద జీడిపప్పులు చల్లి ఐ లవ్ యూ అని పాట పెట్టి చాక్లెట్లు ఇచ్చి కొలంలోకి దూకి కమల పూలం అని తెచ్చిమంటారా, ఫోన్ అలా ఏమైనా కన్విన్స్ అవుతారా అనడం మస్తు కష్టం సార్. ఇప్పుడు ఏదో ప్రాక్టీస్ చేసినా కాబట్టి వస్తుంది కానీ ఇది ఫోక్, నేను ఎప్పుడు అంటుంటా తెలంగాణ ఫోక్ సాంగ్ లాగా ఉంటే అది మెలోడీ సాంగ్ లాగా ఉంటుంది, రెండుకి ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది అండ్ ఛాలెంజింగ్ కూడా ఉంటుంది కదా. ప్యూర్ పల్లెటూరు తెలంగాణ ఒక కథ ఒకటి చేసినాం, ప్యూర్ గోదావరి గట్టు పైన అని గోదావరి క్యారెక్టర్ చేస్తున్నాం. డ్రీమ్ ఏంటంటే ప్యూర్గా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడని నిరూపించుకుంటే ఇంకా బెటర్ కదా సార్, అది అచీవ్ చేయాలన్న ప్రయత్నంలో ఇదో స్టెప్ సార్. సినిమాల్లో ఏదైనా మీరు ఫాలో అయ్యారా? ఇప్పుడు రావు గోపాలరావు గారు బాగా మాట్లాడతారు గోదావరి యాక్సెంట్, ఎందుకంటే మీరు మాట్లాడలో చివర్లో అది కొంచెం రావు గోపాలరావు గారి స్టైల్లో కూడా ఉంటుంది. అది కాదు సార్, నాకైతే హెల్ప్ చేసింది అయితే బాగా అది అచీవ్ చేయడంలో కసిరెడ్డి అన్న, నా స్లాంగ్ ట్రైనర్ విజయ్, డైరెక్టర్, సో అక్కడ ఉన్న ఫ్రెండ్స్, నా ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు అన్న వాళ్ళంతా. వీళ్ళందరూ కాన్స్టెంట్ ఎఫర్ట్ వల్ల వాళ్ళని బాగా సతాయించిన, అచీవ్ చేయాలన్నా ఇది బాగానే ఉందా బాగాలేదా, ఇంకా బెటర్గా ఏమైనా మాట్లాడమంటావా, ఇట్లనే అంటారా, అట్లే అంటారు స్వామి నువ్వు పోయి చెప్పు అని అంటారు. కాన్స్టెంట్ భయం అవుతుండే సార్ మొత్తం సినిమా షూట్ డబ్బింగ్ అయిపోయేదాకా. డబ్బింగ్లో ఎన్ని చేంజెస్ చెప్పినావు. మీ ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద క్రిటిసిజం? ఫస్ట్ ఫిల్మ్ కాంప్లిమెంట్స్ సార్, ఇందాక మీరు అన్నట్టు సౌండ్ చేసింది అని అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమాని చూడండి అని ప్రమోట్ చేసారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డ్రీమ్ లాంచ్, ఒక కొత్త అసలు బ్యాక్గ్రౌండ్ లేనుండి ఇండస్ట్రీ మొత్తం వచ్చి సపోర్ట్ చేస్తుంటే మస్తు అనిపించేది. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, అండ్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా వచ్చిన ఫస్ట్ మాట్లాడితే కాంప్లిమెంట్స్ గురించి, అరే వీళ్ళు డిగ్రీ 3rd ఇయర్ ఉన్నప్పుడు వీడు సినిమా సైన్ చేసిండు, అసలు వానికి ఏమొచ్చు ఏం చేసిండు, పోనీ వాళ్ళ కాందంలో ఏమైనా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అంటే అది లేరు, ఎట్లా చేసిరు ఏంది అసలు సర్ప్రైజింగ్ ఉంది. డెఫినెట్లీ ఒక మూమెంట్ని, ఒక సినిమాని, కంటెంట్ని క్యాప్చర్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి జనాలకు తెలిసేలాగా చేసి ఇది ఒక సినిమా, ఈ పలానోళ్ళు ఈ సినిమా చేసిన వాళ్ళు అని పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో మాకు తెలుసు. అది మీరు తెచ్చుకున్నారు చాలా చిన్న ఏజ్లో. వెరీ నైస్ అన్న జోన్లో కాంప్లిమెంట్స్ వచ్చినాయి సార్. సినిమా రిలీజ్ అయినాక అది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్, తెలంగాణ నేటివ్ కల్చర్ పల్లెటూర్లలో ఎట్లుంటుందో మీరు చూసుకుంటే ఎక్కువ పల్లెటూరులో యూత్ కథలు ఎక్కువ రాలేదు సార్. ఫ్యామిలీ కథలు వస్తాయి, ఏదైనా డ్రామా వస్తుంది, ఏదైనా అది యూత్ కథ వచ్చేది. అంటే ఒక ముగ్గురు యూత్ ఏం చేసిరు ఊర్లో అనే దాని మీద చేసినాం. అదే బాగా చేసిరు అని సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్కువ డైలాగ్ ఎక్కువ కాంప్లిమెంట్ వచ్చింది సార్. మంచిగా అనిపించింది నాకు. సర్పంచ్ మేము ఏదో తప్పు పని చేస్తే అందరూ ముంగట అంటాడు, అరే మీరంటే వయసు వాళ్ళరా తలకాయలు ఎటంటే అటు తిరుగుతాయి, మీ ఇంట్లో ముసలోళ్ళు కదా, ఊర్లో ఒక్కసారి తలకాయ కిందికి దించుకుంటే మీదికి ఎత్తనికి మస్తు కష్టం అవుతుంది అని. మంచి డైలాగ్. థ్యాంక్ యూ సార్. అట్లా కొన్ని కాంప్లిమెంట్స్ వచ్చినాయి. డైలాగ్స్ చాలా బాగా రాశారు వాళ్ళ. క్రిటిసిజం దగ్గరికి వస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు. నాకు తెలుసు సార్ ఏదైనా ఇంకెట్లయినా బెటర్గా చేయొచ్చు అని. దాని నుంచి నేర్చుకునే కూడా చాలా ఉన్నాయి సార్ నేను. అండ్ ఆ సినిమా కూడా ఐఎమ్ రెడీ టు బి ఎ డైరెక్టర్ అన్న జోన్లో నేను ఆ సినిమా చేయలేదు సార్. ఈ సినిమా నువ్వు చేయగలుగుతావు, మేమందరం హెల్ప్ చేస్తాం నీకు అని చెప్పి అనురాగ్ అన్న, శరత్ అన్న వీళ్ళందరూ నాతో ఉండి నేను కూడా కాన్స్టెంట్గా రోజు నేర్చుకుంటూ ఆ సినిమా చేసిన సార్. చేసి అవుట్పుట్ చేసిన, డన్ రా నాకు నచ్చేలా నువ్వు సినిమా చేసినావు, సూపర్, జనాలకు కూడా నచ్చుతుందా లేదా చూపిద్దాం, డన్, హ్యాపీ సార్. దాని తర్వాత అప్గ్రేడ్ అయింది కాబట్టి హ్యాపీ. ఇంకో సినిమా చేస్తున్నంటే ఆ సినిమా నన్ను సూపర్ హ్యాపీ చేసినట్టే కదా సార్. అని నేర్చుకుంటూనే ఉన్నా సార్. దాని నుంచి నేర్చుకున్నా, దీని నుంచి నేర్చుకుంటా, ఇంకో దాని గురించి నేర్చుకుంటా. ఇది క్రికెట్ లెక్క సార్, ఎంత నేర్చుకున్నా అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు డైరెక్షన్ చేశారు, యాక్టింగ్ చేశారు,
సో నౌ అది ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్, ఇది ఈ సినిమా యాక్టింగ్, ఇంకోటి మీరు డైరెక్షన్ కూడా చేయబోతున్నారు. సో హౌ డూ యూ బ్యాలెన్స్ దిస్ డబుల్, అంటే రెండు పడవల్లో కాళ్ళు పెట్టడం? ఫస్ట్ డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేసిన కదా సార్. ఇంకా ఫస్ట్ టైం నేను సెట్లో కాలు పెట్టడమే మేము ఫేమస్ సెట్లో కాలు పెట్టిన. నేను ఏడు అసిస్టెంట్ డైరెక్షన్ చేయలే, ఏం చేయలేదు. సో అది ఆ ప్రెషర్ హ్యాండిల్ చేసినాం, కష్టమో నష్టమో చేస్తూ చేసినాం. అది చేసినాక గోదావరి గట్టిపోయిన చేసినప్పుడు ఇందులో నేను ఓన్లీ హీరో. నా బ్రెయిన్ అంతా ఏంటంటే ఎగ్జాక్ట్లీ, అంటే అది చూసినాక ఇది చూస్తే ఇక్కడ 6 తర్వాత పని ఉండలేదు, పిచ్చిలేస్తుంది నాకు. అప్పుడు ఏంది 6 to 6 యాక్టింగ్ చేసి డైరెక్షన్ చేస్తూ 6 తర్వాత రేపు సీన్ ఏందనేది టీంతో కూర్చోవడం, ఆర్ట్ టీంతో కూర్చోవడం, సినిమాటోగ్రఫీ టీంతో కూర్చోవడం, అసిస్టెంట్ డైరెక్టర్స్తో కూర్చోవడం, రేపు ఇట్లా ప్లాన్ చేయాలి, అట్లా ప్లాన్ చేయమని డెవలప్మెంట్ చేయొచ్చు, అది ఏదో 12-1 దాకా డిస్కషన్ అయ్యేది సార్. దాని తర్వాత ఒక 4 hours పడుకొని అందరికన్నా ముందే సెట్ పోవాలి కాబట్టి వెంటనే పోయి ఈ పని ఇద్దరు మజా వచ్చింది సార్. అది ఇక్కడ 6 to 6 అయిపోయింది. రేపు నీ డైలాగ్స్ ఏంటంటే ఇవి సుమంతం మాక్సిమం 2 scenes ఉంటాయి కదా సార్, ఇవి అని. దాన్ని ఆల్రెడీ నేను ఫుల్ రిహార్సల్ చేసేసిన కాబట్టి ఓన్లీ షూట్ విషయం చెప్తారు. ఆల్రెడీ రిహార్సల్ చేసిన అన్ని నోటి మీద ఉన్నాయి మంత్రాల్లాగా నాకు. దాన్ని అద్దం ముందుకెళ్ళి దీన్ని ఇంకేమో డెవలప్ చేయొచ్చా, అది ఇది అని నేను ఏదో అనుకుంటా సార్ పర్ఫార్మెన్స్లో. అయిపోయింది, అరే ఓకే కదా, ఇంకొంచెం ఏదైనా పని ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేది సార్. ఇది చేస్తారు అప్పుడు. అది కష్టమా అంటే ముందుది అది కూడా పెద్ద కష్టమేం కాలేదు సార్. అంటే నేనేది నాకు మ్యాన్ పవర్ అంత ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. సో అది పెద్ద స్ట్రెస్ కాలేదు నాకు. అది కూడా ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్షన్ చేసిన నా ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు నాకు ఏ పని కావాలన్నా. సో పెద్ద స్ట్రెస్ ఏమి తీసుకోవట్లేదు. సో నెక్స్ట్ డైరెక్షన్లో యు ఆర్ యాక్టింగ్? సార్ నేను డైరెక్షన్ చేస్తే నేనే యాక్టింగ్ చేస్తాను సార్. ఓకే, అది ఫిక్స్ అయిపోయాను సార్. నేను ఎక్స్టర్నల్ స్ట్రెస్లు ఉండవు నాకు అప్పుడు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మేము ఫేమస్లో కూడా యాక్సిడెంటల్ యాక్టరే. ఎవరిని ట్రై చేశారు? చాలా మందిని ట్రై చేసాం, కొత్త వాళ్ళనే. 6 నెలలు వెతికినాం సార్. 6 నెలలు వెతికినాం. ప్యూర్ తెలంగాణ వైబ్లో అట్లా మాట్లాడేటోడు కావాలి, కొంచెం బాడీ లాంగ్వేజ్ ఓపెన్ చేసి యాక్టింగ్ చేసేటోడు కావాలి. ఎంత ముగ్గురున్నా ఒక్కడు కనిపిస్తూ ఉండాలి. అది క్యారీ చేయాలని వెతుకుతాను. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా కోసం మిగతా ఈ ఒక్క క్యారెక్టర్ కోసం ఈ మిగతా వాళ్ళు అందరూ ఆగడం ఏంది, అందరు సెలెక్ట్ అయిపోయి ఉన్నారు సార్. సో మన ఒక్కరి కోసం ఏం చేసిందంటే నేను పోయి అన్న నేను అదే ఏజ్ గ్రూప్లో ఉన్నా కదా, నేను అది చేసేస్తాను, ప్రాబ్లం ఏం లేదంటే, రే పిచ్చా నీకేమన్నా ఫుల్ స్ట్రెస్ అయిపోతుంది రా అని అన్నాడు కన్నా. అంటే 2 నెత్తి మీద వేసుకోవడం చాలా కష్టమవుతుంది, అట్లా చేయకు అది ఇది అంటే. ఏం చేస్తావు, యాక్టింగ్ అనేది ఇంకో క్రాఫ్ట్ అది అంటే. అవునన్నా అది నేను ఇన్ని రోజులు ఏం చేసిన అంటే, అప్పుడు అన్న వాళ్ళకి తెలియదు అది, వీళ్ళందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు రే వీళ్ళకి మనం పర్ఫార్మెన్స్ చెప్పాలి కాబట్టి మనం పర్ఫార్మెన్స్ నేర్చుకుందాం. రోజు యూట్యూబ్లో మాస్టర్ క్లాసెస్ అవి ఇవి చూస్తుండే, హౌ టు టీచ్ యాక్టింగ్ అని కూడా చూస్తుండే నేను, హౌ పీపుల్ టీచ్ యాక్టింగ్ అని కూడా చూస్తుండే. వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ అవి ఉంటాయి కదా సార్. నా సినిమాకి ఏమైనా సెట్ అవుతున్నాయి సీన్ కానీ నేను అవి వాళ్ళకి చెప్పేటోని. సో ఈ ప్రాసెస్ నాకు 1 year నుంచి జరుగుతుంది. సో నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి అని అన్నా. లేదు రా స్ట్రెస్ అవుతుంది అన్న. కాదన్నా నాకు ఒకటి అర్థం కాదు, నేను ఏమన్నాటప్పుడు ఇప్పుడు ఒక కొత్తని తెచ్చినామన్నా, తెచ్చి అరే నువ్వు ఎట్లా యాక్టింగ్ చేయాలంటే ఇట్లా యాక్టింగ్ చేయాలని యాజ్ అ డైరెక్టర్ నేను చేసి చూపిస్తా. నేను చేసి చూపించినప్పుడే అనుకోకుండా కెమెరామ్యాన్ రికార్డ్ చేస్తే నేనే కదా సార్ హీరో. అవును, ఇలా స్ట్రెస్ ఏముంది సార్. ఇప్పుడు నేను పోయి ఎట్లా వచ్చిందో చూసుకుంటా, డన్ బాగా వచ్చిందా, బాగాలేదా, బాగుంది, డన్ బాగాలేదా, ఇంకోటి చేద్దాం. చాలా మంది డైరెక్టర్లు అన్ని యాక్ట్ చేసి చూపిస్తారు బై డిఫాల్ట్. ఇప్పుడు రికార్డ్ చేస్తే వాళ్ళే హీరో కదా సార్. అదే ఏజ్ గ్రూప్ లో అదే క్యారెక్టర్ సెట్ అయ్యేలాగా అటైర్ కూడా ఉంది కాబట్టి. రైట్. సో అట్లా అది ఎంట్రీ అయినాం. దాని తర్వాత ఆ పని మజా వచ్చింది సార్. ఇందులో కొంచెం మీరు అన్నట్టు స్లాంగ్ ట్రైన్ అవ్వడం తప్పించి పెద్ద స్ట్రెస్ కాలేదు నాకు. బ్యూటిఫుల్ ఉండేది దీనికి పని చేయడం కూడా. సో ఈయన షార్ట్ ఫిల్మ్స్ చేసి తర్వాత ఫిల్మ్ స్కూల్లో చేసి ఇప్పుడు డెబ్యూ అవుతున్నారు. యాజ్ ఎ డైరెక్టర్ ఆయనలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? సూపర్ క్లారిటీ ఉంది సార్. ముందు నుంచే అబ్జర్వ్ చేస్తున్నా కదా సార్ ఆయన షార్ట్ ఫిల్మ్స్ నుంచి. అవునవును, ఈయన బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయగలుగుతాడు ఎమోషన్స్ని, మ్యూజిక్ని, క్రాఫ్ట్ తెలిసిన ఆయన, మూమెంట్స్ బాగుంటాయి. ఎస్, ఇందులో కూడా చాలా మూమెంట్స్ మీకు మజా వస్తాయని అనుకుంటున్నా సార్. సో ఇవి చేయగలుగుతాడు. అండ్ నేర్చుకోవాల్సింది కూడా నేను చాలా ఉంది సార్. ఎంత కాదన్నా నేను ఇక్కడ నేర్చుకున్నా, మాస్టర్ క్లాస్లో యూట్యూబ్లో నేర్చుకున్నా. ప్రాక్టికల్గా నేను ఒక యాక్టర్ లాగా దిగినప్పుడు ఇంకో సినిమాకి పని చేస్తున్నట్టే కదా సార్ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా. అసలు ఫిలిం స్కూల్లో నిజంగా మంచిగా ప్యాషన్తో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎట్లా పని చేస్తారో చూసినప్పుడు ఓకే మనం ఇక్కడ ఏదైతే జుగాడి చేసినామో ఆ జుగాడిని వీళ్ళు ఎట్లా చేస్తారో ఇట్లా చేయాలరా అని నేను మా ఫ్రెండ్స్ అందరూ నేర్చుకున్నాం సార్ ఈ సినిమాలో. సో అది నేను నెక్స్ట్ సినిమాకి ఇంప్లిమెంట్ చేస్తాను. ఇక కాన్స్టెంట్ లెర్నింగ్ అయిందాక అన్నట్టు.
ఒక మేం ఫేమస్లో ఒక వన్ క్రిటిసిజం ఏంటంటే ప్రొడక్షన్ అనేది అంత కనిపించటం లేదు. బిగ్ స్క్రీన్ మీద ఉండే సినిమాల్లో ఉండే ప్రొడక్షన్ వాల్యూస్ లేవు. కొంచెం లిటిల్ అంటే క్రాఫ్ట్ ఎవరైతే, నేను ఓన్లీ ఇందాక యాక్టర్స్ గురించి మాట్లాడినా కదా సార్, యాక్చువల్గా అన్న వాళ్ళు ఏమన్నారంటే, నేను అన్న వాళ్ళందరం కూర్చున్నప్పుడు దీనికి పనిచేసే టెక్నీషియన్స్ని కూడా కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని అన్నప్పుడు అందరు దానికి యాక్టింగ్ చేసిన వాళ్ళతో సహా సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటర్ కానీ అందరు న్యూవే సార్. రైట్. సో తెచ్చి వాళ్ళ స్కిల్ చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం. దాన్ని వాళ్ళని నేను ఎట్లా నా డైరెక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నా, వాళ్ళు కూడా నేర్చుకుంటూ హ్యాపీగా చేసేస్తారు ఆ సినిమా. సో ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఉన్నా కదా సార్, కొంచెం ఏది పేపర్ మీద వర్కౌట్ అవుతుంది, ఏది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది, క్లారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. సో కానీ అనురాగ్ అన్న వాళ్ళు, చరిత్ర వాళ్ళు ఏమేమి కావాలనో మాకు టెక్నీషియన్స్ నుంచి నా వరకు యాక్టర్ వరకు అన్ని ఇచ్చారు సార్ వాళ్ళు. మీరు ఏం చేస్తారో చేయండి, మీకు కావాల్సినవి మేము ఇస్తామని. రైట్. ఎందుకంటే మన సుభాష్ చంద్రాన్ని అడిగాను అబౌట్ విజువల్సే కదా, ప్రొడక్షన్ వాల్యూస్ అంటే విజువల్స్ ఎలా కనిపిస్తున్నాయి ఆడియన్స్ కి అనేదే అది. సో హీ టోల్డ్ మొత్తం న్యాచురల్ రైట్ తీసాం 80%. అనదర్ థింగ్ ఈజ్ జనరల్గా మధ్యాహ్నం షూట్ చేస్తే ఏమవుద్దంటే అవుట్ స్పేస్లో కొంచెం కాంట్రాస్ట్ ఎక్కువైపోయి యూ డోంట్ గెట్ దట్ స్మూత్ గా ఉండే విజువల్స్. సో వాట్ ఈ సెడ్ ఈజ్ మధ్యాహ్నం షార్ట్స్ అన్ని ఇంట్లో తీసేసాం, అండ్ గోల్డెన్ అవర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవుట్డోర్ లొకేషన్స్ మాక్సిమం అట్లా దీనికి ట్రై చేసినాం. సో దట్ సాయి సంతోష్ అన్న దీనికి సినిమాటోగ్రాఫర్, ఆయన కూడా షార్ట్ ఫిల్మ్స్ నుంచి సుభాష్ అన్నతో ట్రావెల్ అవుతుండే అనమాట. బ్యూటిఫుల్ టెక్నీషియన్ ఆయన ఫ్రేమ్ పెడితే నేను పోయి చూసుకుంటే అరే చాలా అందంగా కనిపిస్తున్నా అనిపిస్తుంది. సూపర్ ఎగ్జైట్ అయినా నేను ఆ టెక్నీషియన్స్ అందరినీ చూసి. మ్యూజిక్ నేను సినిమా చూసిన బీజిఎం చూసి కూడా మీరు చాలా ఎగ్జైట్ అవుతారు. చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేసాడు బీజిఎం అండ్ ఆల్. రైట్. సో బేసికల్లీ యు ఆర్ ఏ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డిక్షన్ కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటది ఇందులో కూడా. మీరు ఎవరైనా చెప్పారా మీకు అలాగే? ఎక్కువ దీనిలో కనిపిస్తుంది సార్. ఈ ట్రైలర్ లో బయట వేరే లేక మాట్లాడుతున్నాం వాళ్ళు. అదే దీంట్లో ఏంటంటే సార్, రాజు అనే క్యారెక్టర్ ప్రభాస్ ఫ్యానే. ప్రభాస్ అన్న ఫ్యాన్. సో నేను హీరోయిన్ వర్షం రిలీజ్ కి తీసుకుపోతా, అక్కడ ప్రభాస్ అన్న డైలాగే నేను చెప్తా ఆమెకి. సో ఆయనలా సౌండ్ అవ్వడానికి ట్రై చేస్తారు ఈయన. సో ఇట్ ఈస్ న్యాచురల్. అండ్ భీమవరం ఆ వైబు, ప్రభాస్ అన్న కూడా అటు సైడ్ అదే ఏరియా కాబట్టి అక్కడ సౌండే అట్లా అవుతారు సార్. మన పర్సనాలిటీ, ప్రభాస్ అన్న పర్సనాలిటీ తెలుసు, ఆయన ఎట్లా ఉంటారు, ఆ బిహేవియర్ అంతా తెలుసు, ఎట్లయితే లవ్ చేస్తామో. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ అట్లా ఉన్నారు సార్. అక్కడికి పోతే వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, హాస్పిటాలిటీ మెయిన్, అవన్నీ నేర్చుకొని ఇందులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసిన. చూడాలి ఎంతవరకు నచ్చుతుంది. రైట్. సో ఒకటి తెలంగాణ రూరల్ సబ్జెక్ట్, ఆంధ్ర రూరల్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ మీ స్క్రిప్ట్ లో ఏ జానరా ఉంటుంది అండ్ ఎక్కడ షూట్ చేస్తారు? నేను డైరెక్షన్ చేసేదా, నేను యాక్టింగ్ చేసేదా? నెక్స్ట్ రెండు ఉన్నాయా? ఏది స్టార్ట్ అవుతుంది? అయిపోయింది సార్ ఆల్రెడీ ఇంకో సినిమా, టోటలీ డిఫరెంట్. యాజ్ అన్ యాక్టర్. ఓకే. అది ఎక్కడ బ్యాక్ డ్రాప్ ఏంటి? అది ప్యూర్ హైదరాబాద్ అర్బన్ వైబ్స్ సార్. అది ఇది ప్యూర్ పల్లెటూరు వైబ్స్ కదా. ఇప్పటి వరకు రూరల్ ఫిల్మ్స్ నన్ను చూసింది ఓన్లీ రూరల్ సార్. నాకు కమెంట్ కూడా పెట్టిండు, అన్న నీకేందన్నా ఓన్లీ పల్లెటూరు సినిమాలు వస్తున్నాయని. అట్లా అయిపోయింది సార్ అది. కానీ నెక్స్ట్ అర్బన్ ఏరియా వైబ్ దే ఉంది సార్. అయిపోయింది అది, దాన్ని కూడా షూట్. మీకు దాని అప్డేట్స్ ఇస్తాం. ఇప్పుడు మీరు మూవీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చూస్తున్నారు కదా ఈ మధ్య. ఏ టైప్ సినిమాలు ఆడుతున్నాయి, ఏ టైప్ ఆడటం లేదు, మీకు ఒక అసెస్మెంట్ లాంటిది ఏమైనా వచ్చిందా? అంటే బేస్డ్ ఆన్ ద సక్సెస్ లాస్ట్ 2 yearsలో ఇటువంటి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, ఇటువంటి సినిమాలు సక్సెస్ కావట్లేదు, ఏమన్నా అసెస్ చేయగలుగుతున్నారా యాజ్ అ ఫిల్మ్ మేకర్? మీరు రాసుకునేటప్పుడు కానీ, లేదంటే యాజ్ అన్ యాక్టర్ ఎటువంటి స్క్రిప్ట్స్ యాక్సెప్ట్ చేయాలనే విషయంలో మీకంటూ ఒక పాస్ట్ ఈ టైంలో ఈ ట్రెండ్ ఇది నడుస్తుంది, ఇటువంటి చేయాలి, ఇటువంటి చేయకూడదు, అట్లా ఏమన్నా అబ్జర్వ్ చేశారా మీరు? యాక్చువల్గా నేనైతే ట్రెండ్ని నమ్మ సార్. అంటే నా మనసుకు అనిపించింది చెప్తున్నా, తప్పుగా అనుకోవద్దు. ట్రెండ్ని ఎందుకు నమ్మా అంటే, ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే సినిమా వచ్చింది సార్,
దానికి ముందు దానికి సంబంధించిన ట్రెండ్ ఏమైనా ఉందా సార్? ఏం లేదు. మంచి సినిమా చేస్తే 100% మంచిగా ఆడుతుంది సార్. అవును. కంటెంట్ జనాలకు నచ్చింది అని అంటే ఈ టైంలో ఈ కంటెంట్ ఆడొద్దు కదా అని నేను టికెట్ కొనుక్కోకుండా ఉండే కదా సార్. సింపుల్గా సార్. బట్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉండాలి. డెఫినెట్ మంచిగా ఉంది అని అంటే 100% చూస్తాను సార్. ఇప్పుడు హారర్ థ్రిల్లర్ నేను కాంచనా లాంటిది చేసిన, హారర్ కమ్ కామెడీ బ్యూటిఫుల్గా ఇప్పుడు ఫుల్ లవ్ స్టోరీస్ ట్రెండ్లో రిలీజ్ చేసిన సార్ కాంచనా సినిమా. బ్లాక్ బస్టర్ అవుతుంది కదా సార్. సో నేను అదే నమ్ముతాను సార్, మంచి సినిమా చేయాలి, ట్రెండ్ని ఫాలో కావద్దు. మన దగ్గరికి ఏదైనా కథ వచ్చింది, అరే ఇది చెప్పాల్సిన కథ, చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని అనిపిస్తే దానికి టైం సంబంధం లేదు, థియేటర్కి వస్తురా లేదా అని కూడా నేను నమ్మను సార్. మంచి సినిమా ఉంటే 100% థియేటర్కి వస్తారు సార్. లిటిల్ ఆర్ట్స్ ఎంత బాగా చేసింది సార్, అవును, బ్యూటిఫుల్గా వచ్చింది కదా. నేను అదే నమ్ముతాను సార్. మంచి సినిమా జనాలకు నచ్చేలాగా పోర్ట్రే అయ్యింది, క్యాప్చర్ అయ్యింది అని అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదా సార్. బట్ ఎందుకు సక్సెస్ రేట్ అంత తక్కువ ఉంది? సినిమాలు బాగుంటాయి లేదా వచ్చిన సినిమా? అదే ఫిల్మ్ మేకర్స్ మంచిగా చేస్తే మంచి సినిమాలు సార్, మంచిగా లేకపోతే ఫ్లాప్ ఎందుకు అవుతాయి సార్? కొన్ని ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ఏంటంటే వెరీ రేర్, లైక్ 5% అనుకోవచ్చు, పర్సంటేజ్ కరెక్ట్ తెలియదు కదా, చాలా తక్కువ అన్న ఇంటెన్షన్. అరే ఈ సినిమాని ఇంకా మార్కెట్ చేసి ఉంటే ప్రీ రిలీజ్ 100% దీనికి మంచి పేరు వచ్చేది అన్నట్టు. ఆ మార్కెటింగ్ ల్యాగ్ ఒక్కటి ఉంటుంది సార్. నేను అందుకే అది నేను ఫుల్ సీరియస్ తీసుకున్నాను సార్ మార్కెటింగ్. ఇప్పుడు గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇస్ an example. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా యాక్చువల్లీ. అందులో యాక్టర్ కూడా మేము ఫేమస్ లా డెబ్యూ చేసిన ఆయనే, నరేంద్ర. అతను చాలా బాగా చేశాడు, సూపర్ చేశాడు సార్. నాకు తెలుసు ఆ సినిమా నేను అనుకున్నప్పుడు, నాకు ప్రీమియర్ చూపించినప్పుడు బ్యూటిఫుల్ సినిమా, అసలు చాలా మంచిగా క్యాప్చర్ చేసారు మీరు. అసలు దీనికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఉంటే అసలు మీరు ఇప్పుడు వందిన ఫ్రూట్స్ కన్నా చాలా ఎక్కువ ఫ్రూట్స్ వచ్చేటి మీకు అని చెప్పిన. అంతే కదా సార్, నాకు అనిపించింది అది జెన్యూన్ గా. అండ్ అది తిరువిరన్నను కూడా మెచ్చుకోవాలి, అట్లాంటి సినిమా చేసి ముందుకు తీసుకొచ్చి కొత్త డెబ్యూ డైరెక్టర్ రాహుల్ ఎక్స్ట్రాడినరీగా చేసిండు అనిపించింది. సో ప్రమోషన్ అంతా మీరు హ్యాండిల్ చేస్తున్నారు. ఆ లిరిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నాట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అట్లాంటి 10 యాడ్లు చేసినాం సార్, అన్ని రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇంకో 10 రోజులు అవే రిలీజ్ అవుతా ఉంటాయి, ఏఐ వీడియోలతో చేస్తున్నాం. ఏం లేదు సార్, కొత్తగా ప్రమోట్ చేయాలనేది ఇంటెన్షన్ సార్. అందరూ ప్రమోట్ చేస్తూ ఉంటారు, ఇంకా జనాలకి వెళ్ళట్లేదు, ఇంకేం చేస్తే వెళ్తుంది, ఈ స్ట్రెస్లో నేను ఉండొద్దు. మనం ఒకటి రిలీజ్ చేసినామంటే వాళ్ళు చూసారే బాగా ప్రమోట్ చేసిర్రా అనే పేరు తెచ్చుకునేలాగా మనం ఐడియా క్రాక్ చేస్తే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది సార్. ఎప్పుడైతే వీళ్ళు May 8th నాకు ప్రొడ్యూసర్స్ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పారో, May 8th ఈ సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి, అదంటే హడావిడి సినిమా, నేను ఎట్లన్నా ప్రమోట్ చేయొచ్చు, లొల్లి చేయొచ్చు, మేము ఫేమస్ సినిమా, ఇదేమో ఫీల్ గుడ్ క్యూట్ సినిమా, దీన్ని అట్లా చేయొద్దు, రాంగ్ ప్రమోషన్ చేయొద్దు కదా సార్, ఇప్పుడు ప్రాంక్ చేయొద్దు ఆడియన్స్ని. సో ఈ సినిమాని చూస్తే ఏదైతే ఫీలింగ్ వస్తుందో, నేను క్రియేట్ చేసే ఆ ప్రమోషన్ చూసినప్పుడు కూడా వాడికి అదే ఫీలింగ్ రావాలి, చిన్న క్యూట్, అరే స్మైల్ బాగా చేసారు అనిపిస్తే సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది May 8th, మే తర్వాత వింటర్, రెయినీ సీజన్, వింటర్ ఈ జోన్లో ఉంటుంది కానీ సమ్మర్ ఉండదు. సో మే అంటే సూపర్ సమ్మర్ ఫిల్మ్ ఇది, సూపర్. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇమాజిన్ గోదావరి గట్టు పైన సినిమా కాకుండా కూల్ డ్రింక్ అనుకో, ఏం ప్రమోట్ చేస్తాను నేను, సమ్మర్లో రిఫ్రెషింగ్ వైబ్లో ఉండాలి. డన్, ఐడియా క్రాక్ అయిపోయింది. దీన్ని టెంప్లెట్, ఇప్పుడు దీన్ని ప్యూర్ కమర్షియల్ యాడ్ లాగా ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు సినిమాని ప్రమోట్ చేయలేదు కాబట్టి, అంటే ఇప్పుడు ఈ చైర్ని ప్రమోట్ చేసినట్టు ఎవరు సినిమాని ప్రమోట్ చేయరు కదా సార్. సో అట్లా ప్రమోట్ చేద్దాం, 100% కొత్తగా చేస్తున్నాం కాబట్టి, ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఆడియన్స్ ఐబాల్ అవుతుంది, ఏందని చూస్తాడు, చూసినప్పుడు వాడికి స్మైల్ వచ్చేలాగా మనం దాన్ని డైరెక్ట్ చేయగలిగితే, యాడ్ని రాయగలిగితే, తీయగలిగితే 100% వాడు క్యూట్ ఫీలింగ్ వస్తుంది. అరే ఏదో ట్రై చేస్తారు వీళ్ళు ప్రమోషన్స్ అని, ఓకే డన్, సినిమా మీదకి కన్నుపోతుంది, ట్రైలర్ చూస్తారు, నచ్చిన వాళ్ళు వస్తారు సార్, ఇది నమ్ముతా సార్. అట్లా ఆ సినిమాకి ఐడియా క్రాక్ అయితే ఈ సినిమాకి ఈ ఐడియా క్రాక్ చేస్తారు. ఇప్పుడు ఫిల్మ్ చూసారు మీరు, ఫైనల్ ప్రోడక్ట్, సో మీ ఫీలింగ్ ఏంటి? నేను సూపర్ హ్యాపీ ఉన్నా సార్. నాకు ఏవైతే ఎమోషన్స్ కానీ, ఏదైతే ఫన్ కానీ, ఏదైతే ఎంటర్టైన్మెంట్ సినిమా క్యాప్చర్ చేస్తా అని చెప్పిండో అది యాజ్ ఇట్ ఈస్గా అట్లనే క్యాప్చర్ చేసిండు. అండ్ ఈ సినిమాలో చాలామంది అడిగారంట, సుదర్శన్ అంటుండు, సుమంత్ కూడా డైరెక్టర్ కదా ముందు దానికి, దీంట్లో పోయి ఏమన్నా హెయిల్ పెట్టిన డైరెక్షన్లో అన్న చెప్పిండు, మన స్పీచ్లో చెప్పిండు, సుమంత్ డైరెక్షన్లో అసలు ఏలు పెట్టాడు, ప్రమోషన్స్లో నీళ్ళు పెట్టనియడు అని అన్నాడు. నిజంగానే అది ముందే ఫిక్స్ అయినాం సార్. ప్రమోషన్స్ అని నేను చూసుకుంటాను, సినిమా నువ్వు ఎట్లా చెప్పినా అట్లా తీసాను, నాకు నచ్చింది నువ్వు రీడ్ చేసినప్పుడు. సో ఎందుకంటే నేను పోయి గెలకాలన్నా కూడా దాంట్లో ఏమన్నా, ఈ గోదావరి గట్టుపైన అనే సెటప్ నాకు అలవాటు ఉన్న సెటప్ కాదు సార్, నేను చేయడం కూడా ఎథికలీ రాంగ్. సో నీకు నచ్చినట్టు నేను ఎట్లా బిహేవ్ చేస్తే, ఎట్లా మాట్లాడితే, నేనే కాదు అందరు యాక్టర్స్ కానీ సెటప్ ఫ్రేమ్తో సహా అన్ని నీకు నచ్చినట్టు చేయన్నా అని చెప్పిన. డన్, నీకు నచ్చింది ఏంది అని కూడా అడిగిన తర్వాత నరేష్ అయిపోగానే కన్వర్సేషన్, ఇది నాకు నచ్చింది, నేను ఇట్లా పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నాను, నాకు డెమో ఇచ్చిండు, మొత్తం
డన్, ఇట్లా క్యాప్చర్ చేస్తే సూపర్ అన్న డన్, అదే క్యాప్చర్ చేసాడు. నేను సూపర్ హ్యాపీ అయినా సార్. యాక్ట్రెస్ నిధి ప్రదీప్ గురించి చెప్పండి. ఫస్ట్ ఈ అమ్మాయి చెన్నై అమ్మాయి, అంటే మలయాళీ యాక్చువల్లీ, చెన్నైలో బోర్న్ అండ్ బాటప్. ఈ అమ్మాయి ఆడిషన్ తీసుకొని కాస్టింగ్ దాంట్లో ఎక్కడో చూసినారు డైరెక్టర్ వాళ్ళు, వాళ్ళంతా ఓకే అనుకున్న తర్వాత నాకు చూపించారు, బలానా ఆమెను అనుకుంటున్నాం, బలానా నిధిని. ఓ నైస్, ఒకసారి ఆడిషన్ చూడొచ్చా అంటే, లేదు డైరెక్ట్ కలుపు, రేపు టెస్ట్ ఉంది అన్నారు. సరే ఇద్దరిని పెట్టి టెస్ట్ షూట్ లాగా చేశారా కంపాటబిలిటీ కోసం? లిప్ టెస్ట్ లాగా చేసాం సార్. అదే టెస్ట్ షూట్ లాంటిది అనుకోండి. కట్ చేసాం, వచ్చినప్పుడు అసలు మాకు తెలుగు కూర్చొని నిల్చోనడం కూడా రాదు, గోదావరి అమ్మాయిలాగా ఎట్లా క్రాక్ చేస్తుంది అని భయం అయింది సార్ నాకు. ఇప్పుడు ప్రాంప్టింగ్ తీసుకున్నాం ఇంకో మస్తు కష్టమవుతుంది ఎమోషన్స్ పోర్ట్రే చేయడంలో. అయ్యో ఇప్పుడు ఎట్లా అనుకున్నాం, మాట్లాడుతున్నప్పుడు హాయ్ హలో అది ఇది అని మాట్లాడినా. అయ్యా తెలుగు యూనో తెలుగు అంటే లేదు అంటే, తెలుగు స్టేట్స్కి ఎప్పుడైనా వచ్చినావు అంటే, లేదు ఇదే ఫస్ట్ టైం అంటే. ఓకే, కానీ వీళ్ళు ఏదో చూసి ఏంటిది ఓకే చేసి ఉంటారు కదా అని అనుకున్నా. తర్వాత లుక్ టెస్ట్లోని ఫొటోస్ అవి ఇవన్నీ తీసుకున్నాక ఒక సీన్ చేయమన్నారు సార్. సీన్ చేయమన్నాక ఈ మా మోనోలాగ్ ఉంది, అసలు రెండు పేజీల మోనోలాగ్ అది. ఆమె వచ్చి రెడీ ఒక సీన్ ఊరికే షూట్ చేద్దాం ఒక షార్ట్ పెట్టి అని అన్నారు. ఇట్లనే స్టూడియోలో చేస్తుంటే ఆ అమ్మాయి వచ్చి డైలాగ్ చెప్తున్నాను తెలుగు రాదన్నావు అని అన్నా. డెఫినెట్లీ నాన్ తెలుగు పర్సన్ మాట్లాడినట్టే సౌండ్ అయింది, బట్ ఏ పదం తప్పుగా కూడా మాట్లాడింది, అది కూడా 2 పేజీల డైలాగ్. నేను షాక్ అయినా, ఏది ఇదంతా నీకు నిన్ననే నేర్చుకున్నావు అని అంటే, నిన్న రాత్రి అంతా ప్రాక్టీస్ చేసి ఇవాళ ఎట్లా ప్రాక్టీస్ చేసావు అని అడిగిన. ఇప్పుడు నాకే తమిళ డైలాగ్ 2 పేజీలు ఇస్తే నేను షాక్ అయిపోతా కదా సార్, నాకు కష్టమైపోతుంది. ఏం చేసినామో ఆమె దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్ చూస్తే ఆ డైలాగ్లో ఉన్న ఎవ్రీ లైన్ని ఒక 10 సార్లు రాసుకుంది ఆమె. 10 సార్లు రాసుకొని ఏ లైన్కి ఏం మీనింగ్ అని ట్రాన్స్లేట్ చేసుకుంది, ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా ఎమోజీ గీసుకుందాడు ఒకటి, ఇది బాధగా చెప్పాలనా నార్మల్గా చెప్పాలా స్మైల్తో చెప్పాలా అని. ఆమె కష్టం చూస్తుంటే నాకు మస్తు అనిపించింది. అసలు నేను ఇంతసేపు స్లాంగ్ నేర్చుకోవడంలోనే ఇంత కష్టం రా అంటే, ఈ అమ్మాయి నాన్ తెలుగు అమ్మాయి వచ్చి తెలుగు డైలాగులు, అది కూడా ఎక్కువ క్యారెక్టర్, అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సార్ ఇందులో, చాలా ఎక్కువసేపు ఉంటుంది. హీరో యాక్చువల్గా జగపత్ బాబు సార్ది హీరోయిన్ది ఎమోషన్ మండితే ఈ సినిమా చాలా బాగుంటుంది సార్. మీ అందరికి ఎమోషన్ మండింది అనిపిస్తే నాకు అనిపించింది, నాకు పాజిటివ్ వైబ్స్. అట్లా సినిమా మొత్తం అట్లా షూట్ చేసింది సార్. ఎవ్రీ డే ఆమె 6 to 6 షూట్ అయిపోయినాక 6 తర్వాత ఇదే ప్రాక్టీస్, మళ్ళీ నాకు డెమో షూట్లో చూపించినట్టు అదే చేస్తాం. ఆమె బుక్ మొత్తం నిండిపోయింది నాకు తెలిసి. ఒక్కరోజు కూడా 60-65 రోజులు షూట్ చేస్తే ఒక్కరోజు కూడా ఈమె తెలుగు రాంగ్ మాట్లాడిందని చెప్పి షార్ట్ కట్ కాలేదు సార్. ఈమె ఎవరు చేయగలుగుతుందా లేదా అనటమే, ఈమె దగ్గరికి వెళ్ళి నేను మోటివేషన్ తీసుకోవాలి, ఇప్పుడు నేను స్లాంగ్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి అన్న కాడికి వచ్చింది సార్ జర్నీ. బ్యూటిఫుల్, వెరీ హార్డ్ వర్కింగ్ సార్, అండ్ చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేసింది కూడా క్యారెక్టర్ని. జగపత్ బాబు గారితో మీతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ మీ క్యారెక్టర్కి. సో ఆ ఫేస్ ఆఫ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్గా ఆయనకి కాంపిటేటివ్గా చేయటం అనేది చాలా కష్టం. హౌ డిడ్ యూ పుల్ ఇట్ ఆఫ్? ఫస్ట్ డే షూట్ సార్, సార్తోనే నేను యాక్టింగ్ చేయాలి. ఆ రోజే కలిసిన, రెడీయా షార్ట్ రెడీయా అన్నప్పుడు కలిసిన. అయ్యో నేను ఇన్ని రోజులు థియేటర్లో టీవీలో చూసిన యాక్టర్తో డైరెక్ట్ ఇప్పుడు యాక్టింగ్ చేయమంటారు అది అనుకున్నా. సీన్ ఏంది అని అంటే, సార్ ఇట్లా ఒక మోనోలాగ్ చెప్తారు, మీరు దానికి భయపడుతున్న షాట్, ఇది సీన్ తీస్తున్నాం అన్నారు. ఓకే సీన్ అంతా తీసిన ఎట్లా చేస్తున్నా భయం అవుతా ఉంది. సార్ డైరెక్ట్ కళ్ళలో చూసుకుంటూ మాట్లాడుతున్నారు, నాకేమో భయం అవుతా ఉంది. షార్ట్ కట్ కాగానే నేను ఎందుకు ఇట్లా చేసిన ఫస్ట్ షార్ట్ అని నేను ఫీల్ అవుతున్నా. డైరెక్టర్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, సుమన్ సూపర్ చేసిన సుమన్ సార్, సూపర్ వచ్చింది సార్ అది అన్నాడు. ఆయనకు భయపడుతుందే కావాలి, నాకు న్యాచురల్గా భయం అయింది, నేను సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా అని ఆయన అనుకుంటాడు. సార్ని కూడా నాకు ఫుల్ భయం అయింది సార్, ఊరుగా భయం లేదు ఏం లేదు బాగానే చేసినాను యాక్టింగ్. అయ్యో సరేలే నా మనసుకు తెలుసు కదా అని అనుకున్నా సార్. సో కంఫర్ట్ లెవెల్ రావడానికి కొన్ని రోజులు పట్టిందా? ఇంత ఒక్క రోజులో అయిపోయింది సార్. సార్ని ఫస్ట్ ఈ అగ్రెసివ్ రోల్స్లో చూసి, సార్వి కొన్ని ఇంటర్వ్యూస్ అవి ఇవి చూసినప్పుడు సార్ని చూడంగానే ఆ హుందాతనం మనకి తెలుస్తుంటుంది సార్. ఆరా చాలా ఇంటిమిడేటింగ్ ఉంటాడు సార్. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంది పరిస్థితి ఏం తెలియదు. కానీ ఈ సీన్ యాక్టింగ్ చేసి అయిపోయాక ఎంత క్యూట్గా మాట్లాడారు అంటే, ఏదో నేను ఫుల్ తెలుసు సార్కి ఫుల్ రోజుల నుంచి అన్న జోన్లో కంఫర్టబుల్ స్పేస్లో పెట్టింది సార్. అసలు స్ట్రెస్ అయ్యాలి, ఇంకా చెప్పాలంటే ఎంజాయ్ చేసాం. సరే అంటుండే, సుమంత్ అట్లా సరదాగా రోడ్డు మీద పోయి బజ్జీలు తిన్నాం అన్నాడు. సార్ మీరు భీమవరంలో రోడ్డు మీద రాత్రి 7 గంటలకు అది కూడా బజ్జీలు తినకపోతే ట్రాఫిక్ ఆగం అవుతుంది సార్.
నువ్వు పద నువ్వు అన్నీ చెప్పక నడుపు అని అంటాడు. మేము అందరం వెళ్ళాం సార్. ఓ బజ్జీల షాప్ అయిన దగ్గరికి వెళ్ళాం, మిక్సర్ బజ్జీ అవి ఉంటాయి. రోడ్ మీదకి వచ్చి చాలా క్యాజువల్గా కార్లకి వెళ్ళి దిగిపోయి అక్కడ దిగగానే ఇంకా జబర్బాబు సార్ని వస్తే అక్కడ ఉన్న లోకల్స్ అందరు ఎట్లా సార్ మొత్తం అందరూ వచ్చేసారు. అక్కడ తిన్నాం పాపమైన సేల్స్ పెరిగినాయి అప్పటి నుంచి. ఎవరి బజ్జీ షాప్ అయినవి అయిపోయింది సార్, మీరు ఇట్లా టెన్షన్ పెడతారు సార్ అదేనంటే నాకు అట్లనే ఇష్టం సుమంత్. నాకు ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళిపోవడం, నాకేమన్నా హైవే మీదకి వెళ్ళి షూట్కి పోతున్నాను అనుకో, నేను అక్కడ ఆగి దాబాలు తినేస్తా. సార్ పర్సనాలిటీ ఏందో అన్నీ చెప్తా ఉన్నారు నాకు. ఇది అయిపోయింది ఎగ్జాక్ట్ 1-2 days ఏమో అయింది సార్. పుష్ప 2 రిలీజ్ అయింది, మేము ఉంటున్న హోటల్ పక్కకి థియేటర్. అయితే సుమంత్ పుష్ప 2 సినిమాకి పోదాం సార్. మీరు సినిమాకి వస్తే ఇంకా మీరు పుష్పలో కూడా ఉన్నారు, హంగం అయిపోతుంది సార్ అని నేను మెల్లిగా సరదా వెళ్ళిపోదా అన్నారు. అట్లా మెల్లిగా ఎవరికి తెలియకుండా పోయి బ్యాక్ సీట్లలో కూర్చొని సినిమా చూసేసి వచ్చేసాం. అలా చాలా క్యూట్ కూడా. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నమన్న పదం కన్నా వాడే పదం కన్నా ఇంకా బెటర్గా ఏదైనా ఉంటుంది వాడచ్చు. సూపర్ కంఫర్టబుల్ స్పేస్లో పెట్టిండు మమ్మల్ని. రైట్. సో నెక్స్ట్ మీ డైరెక్షన్లో వాట్ జానర్ ఫిల్మ్ ఇస్ ఇట్? క్యూట్ లవ్ స్టోరీ చేద్దామని ఫిక్స్ అయింది సార్. అర్బన్ ఏరియాలోనే, పల్లెటూరు కాదు. యా ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నా సార్ దాన్ని, కొన్ని స్క్రిప్ట్ చేంజెస్ అవి ఇవి చేస్తున్నా. సో ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చారా? లేదు సార్, నేను డైరెక్ట్ చేస్తే నాకైతే నాకు అనురాగ్ అన్నతో చేయడమే చాలా కంఫర్ట్ సార్. నేను రెడీ కాగానే అనురాగ్ అన్నకే చెప్పుకుంటా. నాకు అక్కడ డైరెక్షన్ చేస్తే స్ట్రెస్ ఉండదు. యా యాక్టింగ్ అయితే ఇక్కడ చేయొచ్చు. మీ వేరే ప్రొడక్షన్స్ నుంచి మీకు కాల్స్ వచ్చినాయా? వచ్చినాయి సార్, అన్నీ వచ్చినాయి సార్. అన్నిటికీ నో చెప్పడమే మస్తు కష్టమే. యా వచ్చినాయి సార్, అన్ని ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళి వచ్చినాయి. ఆ సినిమా చేసిన తర్వాత అందరు ఏమంటారంటే నువ్వు చెయ్యాలి, ఇన్ని ప్రొడక్షన్ హౌస్లోకి వెళ్ళి ఇన్ని కాల్స్ చెక్స్ వస్తుంటే నువ్వు చేస్తలేవు అది అని ప్రెజర్ పెంచేసారు సార్ నాకు. కానీ మనసుకి ఎక్కడో నచ్చట్లేదు ఇవన్నీ. ఇక అట్లా మెల్లిగా ఈ సినిమా దగ్గరికి వచ్చి ఆగిన సార్. అంటే ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఒక్క సినిమా కాదు సార్. ఈ ఒక్క సినిమా 3 ఏళ్లలో ప్రభాస్ గారు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి చెప్పు? ఏమి రిలీజ్ అయినాయి? సాహో ముందే రిలీజ్ అయిపోయినాయి. సలార్ రిలీజ్ అయింది, కల్కి రిలీజ్ అయింది, రాజాసాబ్ రిలీజ్ అయింది. అన్నీ చూసినాం సార్. అంత పెద్ద స్టార్ 3 సినిమాలు రిలీజ్ చేస్తే అవును సార్, ఒక సినిమా రిలీజ్ కాలేదు మీది. అవును సార్, అంటే భయం సార్. అంటే ఇప్పుడు నేను సినిమా చేస్తే డెఫినెట్లీ అది నీకు అట్లీస్ట్ 1 time వాచ్ ఉండాలి కంటెంట్. అరే ఓకే నైస్ అన్న వైబ్ లేకపోతే బాగుండదు అనే మైండ్ సెట్ ఉండే సార్ ఎక్కువ. ఇందాక అన్నట్టు షెఫ్ కోసం వెతుకుతున్నాను సార్. సో నేను స్టెప్పింగ్ స్టోన్స్, ప్రభాస్ అన్న ఆల్రెడీ కొండ మీద ఉన్నాడు సార్, చూడ్డానికి వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కొండ ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. సో జాగ్రత్తగా అడిగేయాలనేది ఇంటెన్షన్ సార్. కానీ ఇప్పటి నుంచి లేడవచ్చు సార్. నేను ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇంకో 3-4 సినిమాలోకి చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ వస్తున్నట్టే సార్. మనం డార్లింగ్ చూసారా? వెళ్ళాం సార్, బ్రహ్మరాంబాలో వెళ్ళి చేసి. ప్రభాస్ అన్న ఏ సినిమా వచ్చినా పక్క వెళ్ళిపోతాం సార్. నేను మా ఫ్రెండ్స్ అందరం ఫుల్ ఇష్టం సార్ ప్రభాస్ అన్న అంటే చిన్నప్పటి నుంచి. వేరే పెట్టుకుంటే ఇంకా యూ డోంట్ హావ్ టు ఎక్స్ప్లెయిన్. అన్కండిషనల్ లవ్. ఎప్పుడైనా కలిసారా? కలవలేదు సార్, చూసిన సార్, ఓ 2 సార్లు చూసిన. ఎక్కడ? ఒకసారి నేను చాలా చిన్నగా ఉండే సార్, బాహుబలి 1 షూట్. అది షూటా డెమో షూటా కూడా తెలియదు సార్ మాకు. అది బొలారం సైడ్ అయితే అక్కడ నేను మా ఫ్రెండ్ పోయి, అది ఇట్లా అడవి ఏరియా లాగా అందులో అవుతుంది, అందరూ ఫుల్ స్ట్రిక్ట్ ఉంది సిచ్యువేషన్, ఆడ ఎవరిని రానియట్లేదు. నాకు ఆ ఏరియా అంతా తెలుసు. ఏదో బుక్కల నుంచి వెళ్ళిపోయినాం నేను నా ఫ్రెండ్. వెళ్ళిపోయి ఎక్కడైంది షూట్ అని పోయి అక్కడ ఇద్దరం కూర్చొని ఇట్లా చూస్తే ప్రభాస్ అన్న కనిపించాడు, రాజమౌళి సార్ కనిపించింది, అందరు చాలా దూరంలో కనిపిస్తారు, ఇంతే కనిపిస్తారు. అరే అని నేను ఫోన్ తీసి జూమ్ చేస్తున్నాను. చిన్న ఫోన్, ఏదో చైనా బేస్ ఫోన్ ఉండేది. అది జూమ్ చేసి ఇట్లా వెనక నుంచి వచ్చి ఇట్లా పట్టుకున్నాడు బౌన్సర్. రే ఎవర్రా మీరు అని, ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎట్లా వచ్చిర్రా లోపలికి మీరు అని. అన్న ఏదో వచ్చినామన్నా సారీ అన్న అది అని, మీరు ఫోన్లో ఫొటోస్ అవి ఎందుకు తీస్తున్నారు అది అన్నీ డిలీట్ చేసేసిండు. అన్న ఇది ఒక్కటి ఉంచుకుంటా అన్న అది కూడా డిలీట్ చేసేసాడు. దాన్ని పక్కకి వెళ్ళి తీసుకెళ్ళిపోతుండు. నేను అన్న కొంచెం అక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు కదా, ఎట్లా బయటికి తీసుకెళ్తాను కదా, మెయిన్ గేట్ నుంచి బయటకు పోతే అన్నీ చూస్తాం అన్న. మేము చిన్నగా ఉన్నాం, కొంచెం 10th క్లాస్ ఏమో 9th క్లాస్. కట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతుంటే ప్రభాస్ అన్నని చూసిన వాళ్ళందరినీ, వాళ్ళు మమ్మల్ని చూడలేదు, అట్లా చూసిన అక్కడ గుర్రాలు అవి ఫుల్ ఎగ్జైట్ అయినాం. అదొకసారి చూసిన 9th క్లాస్ ఏమో అనుకుంటా అప్పుడు. తర్వాత 10th లో మిర్చి రెబల్ ఆడియో లాంచ్కి
వెళ్ళినాం సార్. ఎవరినో ఇంటి దగ్గర తెలిసిన అంకుల్ ఫ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయితే ఆయన దగ్గర పోయి ఒక పాస్ అడిగి ఇంట్లో బతలాడి నైట్ పోవాలి కదా సార్, స్కూల్ కదా నేను, అక్కడికి పోయి దూరంకి వెళ్ళి చూసా సార్. మజా వచ్చింది అది కూడా. వైట్ ఇంకా కళ్ళల్లో ఉన్నది, వైట్ షర్ట్ వేసుకొని రెబల్ ఆడియో లాంచ్లో ప్రవాసన మాట్లాడుతుంది. అప్పుడు బాగా స్లిమ్ ఉండే కదా. బ్యూటిఫుల్ సార్ ఎక్స్పీరియన్స్. ఛాన్స్ వస్తాయి కలుస్తుంది సార్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్. ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు? అందరి ఇష్టమే సార్ నాకు, అట్లా ఏం లేదు. అంటే అట్లా కాదు నా ఉద్దేశం, అట్లా ఒకరన్నట్టు ఏం లేదు సార్, అందరు ఇష్టమే. అందరూ ఎక్కువ ఫేవరెట్ కాజల్ గారు ఉండే ముందు, ఇప్పుడైతే అనుపమ గారు అంటే చాలా ఇష్టం కాలేజ్ టైంలో, ఇప్పుడు కూడా ఇష్టమే. శ్రీలీల గారు కూడా ఇష్టం. యా, అట్లా మల్టిపుల్ పీపుల్ ఉన్నారు సార్. మారుతుంటారు. అట్లా కాదు సార్, ఇష్టమే సార్ అందరు. అంటే మీరు సెల్ఫ్ అసెస్మెంట్ యాజ్ అన్ యాక్టర్ ఇలా ఇందులో ఇంప్రూవ్ కావాలి అదే అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇందాక అన్నట్టు స్లాంగ్ ఇంప్రూవ్ చేయగానే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సార్. అరే కొత్తది ట్రై చేస్తున్నాం కదా, నేను ఇప్పుడు చేసే నెక్స్ట్ సినిమాలో ఇంకా టోటల్ డిఫరెంట్ యాక్టింగ్ చేస్తాను సార్. అందులో కాన్ఫిడెన్స్ జరుగుతూనే ఉంది సార్, తగ్గట్లేదు. ఎందుకంటే నేను ఇంట్లో అయినా ఫేస్ వాష్ చేస్తున్నప్పుడు అయినా అద్దం ఉంది అని అంటే ఏదో సీన్ చేసేస్తాను సార్ ఇప్పటికీ. ఇప్పుడు నేను కార్లో వెళ్తుంటే ఈ సన్ షేడ్ పెడతాం కదా సార్, ఇట్లా పెట్టగానే అర్థం కనిపించింది అనుకో, ఏదో డైలాగ్ చెప్తా ఉంటాం అందులో, ఏదో ఓన్ డైలాగ్. ఒకవేళ సినిమాది ఉంటే, మనం చేసే సినిమాది ఉంటే అది ప్రాక్టీస్ చేస్తాను. ట్రైంగ్ టు బి ఎ హీరో అన్నట్టు ఆల్ ద టైమ్, అంతే కదా. యా సార్, అంటే ఇంప్రూవ్ చేసుకుందాం అనేది ఏంటి, అది ఏమైపోయిందంటే ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకుందాం అన్న కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి అర్థం కనిపిస్తే ఒకవేళ కూర్చొని ఇట్లా ఏదైనా అర్థం ఉంది వెయిట్ చేస్తున్నాను అంటే ఇంకా మైండ్ నార్మల్గా ఉండట్లేదు సార్. ఏదో ఒకటి పర్ఫామ్ చేద్దాం, ఎట్లా కనిపిస్తుందో చూద్దాం, అక్కడికి వెళ్ళిపోయింది సార్. ఈ హెయిర్ సెట్ చేసుకోవడం ఇది ఏదైతే రెగ్యులర్గా ఉంటుందో అది లేదు సార్. ఇక రైట్, ఈ ఎక్స్ప్రెషన్ బాగుందా, ఈ ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇట్లాంటి బాగుందా, అట్లాంటి బాగుందా, ఇవే నడిచేది. సో May 8th రిలీజ్ అవుతుంది గోదావరి గట్టు పైన. ఇందులో టెల్ మీ 3 points వై యూ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ అన్నట్టు. అంటే మీకు నచ్చినవి హైలైట్స్ అనుకున్నాయి, లేదంటే వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ద ఫిల్మ్? ఫస్ట్ హైలైట్ సార్ జగపతి బాబు సార్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇందాక అన్నట్టు చాలా క్యూట్ క్యారెక్టర్లో మనం సర్వే పాత సినిమాలు చూసినప్పుడు మన ఇంట్లో మనిషిలాగా ఫీలింగ్ వస్తుంది కదా సార్, మళ్ళీ ఈ ఫీలింగ్ వస్తుంది. ఇందాక మీరు అన్నట్టు అర్బన్ అయితే బ్లేజర్, పల్లెటూరు అయితే జమీందార్, ఈ జోన్లో ఉన్నారు. ఇందులో ఒక హాఫ్ ఫుల్ బనీని వేసుకొని లుంగి కట్టుకొని అట్లా లో మిడిల్ క్లాస్ మనిషిలాగా అట్లా చూస్తే చాలా లవబుల్ అనిపించింది సార్ నాకే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎమోషన్స్ సార్. ఇప్పుడు ఈ అటైర్తో ఇప్పుడు రాజీవ్ కనకాల సార్ అట్లా కనిపిస్తారు, దేవి ప్రసాద్ గారు సార్ మా డాడీ క్యారెక్టర్ చేసారు. వీళ్ళందరికీ రైటింగ్లో రాసిన డైలాగ్స్ నాకు మస్తు అనిపించినాయి సార్. అంటే ఫ్యామిలీస్కి చాలా నచ్చుతాయి అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీతో నేను కూర్చోబెట్టి ఈ సినిమా చూద్దామమ్మా, టైంపాస్ అవుతుంది నీకు మంచిగా అనిపించగలుగుతాను నమ్మకం వచ్చింది కాబట్టి సెకండ్ పాయింట్ అది. ఫ్యామిలీతో క్లియర్గా చూడొచ్చు సినిమాని. థర్డ్ పాయింట్, సమ్మర్లో ఫుల్ చిరాకు అయిపోయి ఉంటాం కదా సార్, మొత్తం చెమటలు అది ఇది. మీ యాడ్ చూపించినట్టు ఇట్స్ రిఫ్రెషింగ్ బ్రేక్. వింటర్లో గోదావరి ఎట్లుంటుందో అప్పుడే షూట్ చేసాం కాబట్టి ఆ గోదావరి పల్లెటూరునే మనకు అనిపిస్తుంది కదా, సమ్మర్లో చెట్లలో పోవాలి, కొంచెం నీడకు ఉండాలి. మీరు ఈ సినిమా మొత్తం అదే సార్, బ్యూటిఫుల్ లొకేషన్స్తో క్యాప్చర్ చేశారు. అవే రొయ్యల చెరువులు, చేపల చెరువులు, కొబ్బరి చెట్లు, మనుషుల ప్రేమ, ఫుడ్ అన్నీ ఉంటాయి సార్ సినిమాలో. సో గోదావరి పల్లెటూరులో షూట్ చేశారు 65 days అలాగా. మీరు కొత్తగా ఏమన్నా కొత్త హ్యాబిట్ ఏమన్నా వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత? ఏదన్నా పరిచయం అయిందా టు యువర్ లైఫ్ స్టైల్? ఇప్పుడు నేనైతే మాట్లాడుతున్నాను కదా సార్, ఇది కూడా ఇంతకన్నా రఫ్ తెలంగాణ ఉంటుండే సార్ నాది. అక్కడికి వెళ్ళాక ఎంతో కొంత న్యూట్రలైజ్ అయింది అది. ఎక్కువ హ్యాబిట్ అయితే మర్యాద చేయడం అనేది, మరి 60 రోజులు ప్లస్ ఉన్నాయి కదా అక్కడ, అది ఇన్బిల్ట్ అయిపోయింది సార్. ఆ గాలి వల్లనో మనుషుల వల్లనో, ఇట్లుంటేనే మనిషి అనడం వల్లనో, ఇంటికి ఎవరైనా వస్తే ఇప్పుడు ముందున్న మర్యాద కన్నా ఎక్కువ డబుల్ మర్యాద చేయడం నేర్చుకున్నాను సార్ అక్కడ నుంచి. సో మర్యాదలు నేర్చుకున్నారు, సూపర్గా. నైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, మీన్స్ అలాట్ సార్.